తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆదివారం బర్నింగ్ సండేగా మారింది. రెండు మేజర్ సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ విచారణ సెగలు రేపగా, అటు ఏపీలో వైసీపీ నేతల ఇళ్ల దహనం, దాడులు సంచలనం సృష్టించాయి. ఈ మూడు ఘటనలు పొలిటికల్ గా అగ్గిరాజేశాయి. వైసీపీ నేతల ఇళ్లల్లో దాడుల్లో భాగంగా నిప్పు పెట్టారు. కేసీఆర్ సిట్ విచారణకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది. తెలంగాణలో కేసీఆర్ సిట్ విచారణ వేళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలతో హోరెత్తించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. హోరాహోరీ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ సిట్ విచారణ వేళ నందినగర్ కేసీఆర్ నివాసంతో పాటు తెలంగాణ భవన్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ భవన్కు భారీగా తరలి వచ్చిన గులాబీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అక్కడి నుంచి సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు ఉద్రిక్తతల అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు గులాబీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడంతో రణరంగంగా మారింది. తెలంగాణ భవన్ గేటు దూకేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. వాళ్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏపీలో నిన్న అంబటి, నేడు జోగి రమేష్ ఇళ్లపై దాడులు సంచలనం రేపాయి. చంద్రబాబుపై అంబటి రాంబాబు, లోకేష్ పై జోగి రమేష్ చేసిన కామెంట్స్ పై వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. జోగి రమేష్ ను వ్యతిరేకిస్తూ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగిన టీడీపీ శ్రేణులు ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. జోగి రమేష్ ఇంట్లో భారీగా మంటలు అలుముకున్నాయి. దట్టమైన పొగ కమ్మేసింది. జోగి రమేష్ ఇంటి ముందు ఫ్లెక్సీలను తగలబెట్టారు. జోగి రమేష్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో జోగి రమేష్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. జోగి రమేష్ ఇంటి మొదటి అంతస్తులో ఇళ్లు కాలిపోయింది. ఇక తన ఇల్లుకు టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టడంపై జోగి రమేష్ స్పందించారు. తనను, తన కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను ప్రశ్నించారు. తన నివాసంపై పెట్రోల్ బాంబులతో తెగబడ్డారని జోగి రమేష్ మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. విజయవాడలో పుట్టి పెరిగిన తాను ఇలాంటి దాడులకు భయపడేదే లేదని జోగి రమేష్ అన్నారు. రౌడీలు, గూండాలను ఉసిగొల్పి తన ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని అంబటి ఇంటిని ముట్టడించారు. వెంటనే ముఖ్యమంత్రికి అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇంటిపై దాడి చేశారు. భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చి నిరసన తెలిపారు. కొందరు కార్యకర్తలు ఇంటిపై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి కారుని, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంబటి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని టీడీపీ శ్రేణులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చివరకు రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి అరెస్టుతో ఆయన ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అంబటిని పోలీసులు తరలిస్తుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, అంబటి అభిమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వజ్ర వాహనంలో అంబటిని తరలించారు. మరోవైపు టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. అంబటి రాంబాబు ఆఫీస్కు నిప్పు పెట్టారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు ఇలా అగ్గిరాజేశాయి.
ఇంకరా